రైట్, ఇంకా చూసాం యూట్యూబర్లపై ఆంక్షల పిడుగు, ప్రసార సేవల నియంత్రణ సవరణ బిల్లు పేరిట నిబంధనలు. రైట్, సో నేను చెప్పిన కదా స్టార్టింగ్ లో నేను వార్తలు స్టార్ట్ చేసే సమయంలో కూడా చెప్పినాం. సో ప్రెసెంట్ ఏం నడుస్తా ఉంది అంటే యూట్యూబ్ సోషల్ మీడియా హవా నడుస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఏ సమస్య అయినా సరే పెద్ద మీడియా కవర్ చేస్తారు, అలాంటి ప్లేస్ లో యూట్యూబ్ సోషల్ మీడియా ఛానల్ చాలా వరకు కవర్ చేస్తా ఉన్నాయి. రీసెంట్ గా జరిగిన చాలా సందర్భాల్లో కూడా ఇటు నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, లేకుంటే నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, జియో 46 బాధితుల సమస్యలు కావచ్చు, 317 బాధితులు కావచ్చు, గురుకుల సంబంధించిన సమస్యలు కావచ్చు. సో ఏ సమస్యలైనా సరే అక్కడ ముందుండి ప్రజల వద్దకు తీసుకెళ్తుంది చాలా వరకు యూట్యూబ్ ఛానల్స్. అలాంటి వాళ్ళపైన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త బిల్లు తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఆ చట్టం వస్తే మాత్రం ప్రజలకు సంబంధించిన ఎవరైతే గొంతు ఎత్తుతారో వాళ్ళ గొంతులు అణిచివేసే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి మనకు క్లియర్ గా అర్థమవుతున్న పరిస్థితి. చాలా సందర్భాలు చాలా శాటిలైట్ ఛానల్ కూడా చూపించని న్యూస్ ఈ యూట్యూబ్ ఛానల్స్ చాలా వరకు చూపిస్తా ఉన్న పరిస్థితి. రైట్, యూట్యూబర్లపై ఆంక్షల పిడుగు, ప్రసార సేవల నియంత్రణ సవరణ బిల్లు పేరిట నిబంధనలు. కేంద్రం అతి గోప్యత, కొద్ది మందితోనే చర్యలు, వారికి కాపీలు, వేరువేరు వాటర్ మార్కులు, నిఘాలోకి వేరుగా వాటర్ మార్కులు, నిఘాలోకి యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, విమర్శకులకు ఇక మీదట గడ్డు పరిస్థితులు, నిబంధనలు కఠినం, భారీ జరిమానా, నిషేధం. బిల్లు చట్టం అమలు అయితే భావ ప్రకటన స్వేచ్ఛ కథం. సోషల్ మీడియాపై ఉక్కు పాదమే, విపక్షాలు అండగా నిలవాలని యూట్యూబర్ల వేడుకోలు. లోక్సభ ఎన్నికల్లో పలువురు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు తమకు వ్యతిరేకంగా పనిచేశారని మోదీ ప్రభుత్వం భావిస్తుందా? తాము ఆశించిన ఫలితాలు రాకపోవడానికి ప్రతిపక్షం అంతో ఇంతో బలం సమకూర్చుకోవడానికి వీరు విస్తృతంగా జరిపిన ప్రచారం కారణమని అనుకుంటుందా? ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాను, యూట్యూబర్లను, స్వతంత్ర ఇండిపెండెంట్ జర్నలిస్టులను కూడా ప్రభుత్వ నియంత్రణ కిందికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుందా? ప్రసార సేవలు నియంత్రణ బిల్లు విషయంలో గోప్యత బిల్లు ఉన్నాయని చెప్పేసి భావిస్తూ కఠినమైన ఆంక్షలు ఈ సందేహాలు రేకెత్తిస్తున్నాయి. దీంతో బిల్లుపై ప్రతిపక్షాల నుంచి యూట్యూబర్ల వరకు వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. సో మెయిన్ గా చూసుకోవచ్చు, గత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ కావచ్చు, గత జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా కావచ్చు. సో చాలా వరకు సోషల్ మీడియా ప్రభావం 70% ప్రభావం ఎలక్షన్స్ పైన పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది చూసినా మనం చాలా వరకు ఇండిపెండెంట్ జర్నలిస్టు వాళ్ళ వాయిస్ ఎత్తుతా ఉన్నారు. అంటే ప్రభుత్వం చేసిన అధికారంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు, వాళ్ళు చేసిన తప్పిదాలు వాళ్ళు ఎప్పటికప్పుడు ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో కూడా చాలా వరకు బీజేపీ ప్రభుత్వం చాలా వరకు సీట్లు కూడా తగ్గిపోయినాయి. సో మనం చూసినాం చాలా వరకు అందులో మేజర్ రోల్ సోషల్ మీడియా చేసింది, మేజర్ రోల్ యూట్యూబర్లు చేసి, మేజర్ రోల్ ఇండిపెండెంట్ జర్నలిస్టులు చేసారు. కాబట్టి సో ఈ తీవ్రత చాలా వరకు రాజకీయ పార్టీల పైన పడింది. కాబట్టి సో ఎలాగైనా సరే వీళ్ళకి సంబంధించి వీళ్ళని కంట్రోల్ చేయాలి, వీళ్ళని ఎలాగైనా సరే అణచివేయాలని చెప్పేసి ఒక కొత్త బిల్లు తీసుకొస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఒకవేళ ఈ బిల్లు తీసుకొస్తే మాత్రం యూట్యూబర్లకు కావచ్చు, లేకపోతే ఇండిపెండెంట్ జర్నలిస్టులకు కావచ్చు, లేకపోతే ప్రజలకు కావచ్చు చాలా గడ్డు కాలం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళే కదా ప్రజా సమస్యలను బయట పెడుతుంది, యూట్యూబే కదా బయట వస్తుంది. సో ఇలాంటి శాటిలైట్ మీడియా ఎలాగైనా సరే ఇప్పటికే చాలా వరకు శాటిలైట్ మీడియాలన్నీ అమ్ముడు పోయినాయి. సో అమ్ముడు పోని మీడియా ఏదైనా ఉందంటే ఆ యూట్యూబ్ మీడియా అమ్ముడు పోకుండా ఉంటుంది. సో వాళ్ళు ప్రజా సమస్యల పైన వాళ్ళు పోరాటం చేస్తూ ప్రజలకి ప్రజా సమస్యలు చూపించే ప్రయత్నం చేస్తా ఉంటే ఇలాంటి కొత్త బిల్లులు తీసుకొస్తాంటే ఇంకెవరు వీళ్ళపైన ప్రజల కోసం కొట్లాడేది ఇంకెవరు ఉంటారు? రైట్. సో ప్రసార సేవల నియంత్రణ బిల్లు తొలి ముసాయిదా గత ఏడాది విడుదలైంది. ప్రధానంగా ఓటీటీ వేదికల ప్రసార సంస్థల ఉద్దేశించి రూపొందించిన ఈ బిల్లుపై అప్పట్లో ఆందోళన వ్యక్తమైంది. లోక్సభ ఎన్నికలు రావడంతో ఆ అంశం తాత్కాలికంగా తెరవేగమైంది. సో ఎన్నికలు ముగిసి మోదీ వరుసగా 3వ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో తాజాసారి మరోసారి బిల్లు చర్చనీయాంశమైంది. ఈ బిల్లులో పలు సవరణలు చేసి ఎంపిక చేసిన కొందరు ఇటీవల అందజేశారు. వారితోనే దీనిపై సంప్రదింపులు జరుపుతున్నారని వెల్లడైంది. అంతేకాదు బిల్లు కాపీని ఇచ్చిన ప్రతి వ్యక్తికి ఆ బిల్లుపై ఓ ప్రత్యేకమైన వాటర్ మార్క్ ముద్రించారని, ఒకవేళ ఎవరైతే బిల్లును లీక్ చేస్తే ఎవరి ద్వారా లీక్ అయిన జరుగుతుందని చెప్పేసి తెలుసుకోవడానికి కూడా ఇది వీలుగా ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. అంటే కొన్ని బిల్లులు ఏర్పాటు చేశారు, ఆ బిల్లు అలగ్ వాటర్ మార్క్స్ ఏర్పాటు చేసి సో కొంతమందికి నలుగురికి ఆ బిల్లులు చేసి ఈ బిల్లులు మేము తీసుకొచ్చే యోచనలు ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఒకవేళ సపోజ్ ఆ బిల్లు కనుక బహిరంగంగా లీక్ చేస్తే ఆ వాటర్ మార్క్ ద్వారా వాళ్ళని కూడా అరెస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తాం. సో అంటే ఈ విధంగా చూసుకుంటే మనం ఎంతవరకు అణచివేసే ప్రయత్నం జరుగుతుందో అని చెప్పి మనం ఇంటర్నల్లీ తెలుసుకోవచ్చు. సో ఒకవేళ ఈ చట్టం కనుక అమల్లోకి వస్తే మాత్రం ప్రజాస్వామ్యం కూని అయిపోయిందని చెప్పేసి మనం చాలా బలంగా కూడా చెప్పవచ్చు.